గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఇది పాలకూర, బచ్చల కూర, పెసలండి. ఉడికించిన పొట్టు పెసలు అనమాట, పచ్చ పెసలు. అవి ఆ కూర అనమాట. అయితే షార్ట్స్లో మీరు చూడండి, కంటిన్యూస్గా ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్తో డిస్కస్ చేస్తూ కర్రీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో నేను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి 2 కప్పుల పచ్చ పెసలు ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టుకొని చక్కగా మార్నింగ్ ఉడకపెట్టి దాన్ని పక్కన పెట్టానండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంతసేపు నానితే అంత మంచిది. తర్వాత ఒక కప్పు పాలకూర, ఒక కప్పు బచ్చల కూర తీసుకున్నానండి. మల్బార్ స్పినాచ్ అంటాం కదా. ఈ మల్బార్ స్పినాచ్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ పాలకూరలో ఐరన్, జింక్, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమేగా కామన్గా. దాంతోపాటు అది హయ్యెస్ట్ మెగ్నీషియం అండి. ఈ మెగ్నీషియం అనేది ఇన్యాక్టివ్గా ఉన్న T4ని యాక్టివ్ T3గా మారుస్తుంది. దానివల్ల మన థైరాయిడ్ ఎప్పుడు కూడా చక్కగా హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేస్తుంది. ఎవరికైతే థైరాయిడ్ హార్మోన్ బాగా ఉంటుందో రిలీజింగ్, ఇక్కడ హార్ట్లో ఎథెరోస్క్లెరోసిస్ అనే డిసీజ్ని చాలా వరకు కూడా ప్రివెంట్ చేయడానికి, కార్డియోవాస్కులర్ డిసీజ్ని ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో హార్ట్లో, బ్లడ్ వెజల్స్ అండి, అవి హార్డ్ అయిపోతూ ఉంటాయి, గట్టి పడుతుంటాయి. అలా పడకుండా, హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోకుండా ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాంటి మెగ్నీషియం పాలకూరలో చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మల్బార్ స్పినాచ్ కూడా రిచ్ ఎట్ ఫైబర్. ఆ పాలకూర కాడలు, ఈ ఆకుకూర కాడల్లోనే చాలా ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబరే హై హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని బాగా తగ్గిస్తాయి. అంటే మన డైట్లో ఎక్కడ మీరు విన్నా ఫైబర్ అనే మాట మీరు వింటే, ఫుడ్ రిచ్ ఎట్ ఫైబర్ అని, ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అని అర్థం అండి. అయితే అవి ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం లేకుండా చేస్తుంది. హై ఫైబర్ ఫుడ్ గట్ని క్లీన్గా ఉంచుతుంది, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుతుంది, బ్లడ్లో హై బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకుంటుంది, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అనమాట. తర్వాత ఈ మనం తీసుకున్న పెసలు ఏవైతే గ్రీన్ మూంగ్ దాల్ ఉన్నాయో అవి లో కార్బోహైడ్రేట్ డైట్ అనమాట. అంటే హై ప్రోటీన్, చక్కటి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత అందులో స్ప్రౌట్స్లా చేసుకొని తింటే కూడా చాలా బెనిఫిట్ అండి. తర్వాత ఇది రిచ్ ఎట్ విటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సన్ స్ట్రోక్ తగలకుండా ఆ టైంలో అనమాట. అయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడమే కాకుండా యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని ఎక్కడొచ్చినా చక్కగా లంగ్స్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. బ్రెయిన్ లేయర్స్కి, హార్ట్ లేయర్స్కి అన్నిటి నుంచి ఈ వైరసెస్ నుంచి యాంటీ కాదు, వైరసెస్ నుంచి, ఫ్రీ రాడికల్స్ నుంచి చక్కగా బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. అవన్నీ కూడా ఈ పెసల్లో ఎక్కువగా ఉంటాయండి. తర్వాత ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, హై ఫైబర్ ఉండటం వల్ల కూడా. తర్వాత ఇది చక్కగా ఈజీలీ డైజెస్టబుల్ అనమాట. కొన్నిసార్లు ఇది కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రిపీటెడ్ డోసెస్లో తీసుకోండి. ఒక్కసారి తీసేసుకోకుండా ఇది ఇంటర్వెల్స్లో తీసుకోండి. అంటే మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం, ఈవినింగ్ కొంచెం, అట్లా. ఒకవేళ పెసలు నానపెట్టుకున్నా కూడా మనకి బ్లాటెడ్ అబ్డామిన్ కానీ, గ్యాస్ ఫామ్ అవడం కానీ అనిపిస్తే తప్పకుండా అలా ఇంటర్వెల్స్లో తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇవన్నీ వేసేటప్పుడు కుక్కర్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసానండి. ఇంకా నేను ఏ మసాలాలు కూడా వేయలేదు. ఎందుకంటే లేతగా చక్కగా ఫ్రెష్గా, ఇప్పుడు మాన్సూన్లో అయితే ఈ వర్షాకాలం చాలా ఎక్కువగా ఆకుకూరలు దొరుకుతాయి కదా. ఆ దొరికిన ఆకుకూరలు లేతగా మంచిగా ఉన్నప్పుడే మనం తెచ్చి వండుకుంటే ఆ కూరగాయలే మనకి టేస్ట్ని ఇస్తాయండి. తిన్న ఆ సాఫ్ట్నెస్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఆ తినేటప్పుడు చక్కగా తొందరగా ఉడికిపోవడానికి కూడా లేతగా ఉన్న కూరగాయలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మన మసాలాలు అవన్నీ వేస్తే డామినేషన్ అంతా కూరగాయలది ఉండదండి, మసాలాది ఉంటుంది. సో అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకున్నాము, ఈ రెసిపీ గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే ఎప్పుడూ కూడా ఒక టిప్స్ అండి, ఇక్కడ మనం కూరగాయలు ఏ కర్రీ చేసుకున్నా లాస్ట్లో పసుపు, ఉప్పు, కారాలు వేస్తే మాత్రం
ఆ టేస్ట్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దాని బదులు ముందే మనం కూర వండుకునేటప్పుడే పసుపు, ఉప్పు, కారం కనుక వేసుకుంటే ఆ కారం చక్కగా ఉప్పు అన్నీ కూడా ఈ రెసిపీకి పట్టి కూర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది వేడి వేడి అన్నంలో చక్కగా కౌగి ఆవు నెయ్యి వేసుకొని ఇది ఎప్పుడు కూడా చల్లగా ఉన్న అన్నంలో కూరగాయలు ఎంత బాగా వండినా కూడా టేస్టీగా ఉండవండి. అదే వేడి వేడి అన్నం అనుకోండి, వెల్లుల్లిపాయ కారం వేసుకొని తిన్న చాలా టేస్టీగా ఉంటుంది. అయితే అన్నం మెత్తపడిపోయో, అన్నం సరిగ్గా వండకపోతే కూడా ఆ ప్రాబ్లమ్ వస్తుంది. దానికి ఒక యూజ్‌ఫుల్ టిప్ ఏంటంటే 1 లీటర్‌లో మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ దొరుకుతున్నాయి. చాలా పలుగ్గా, నీట్‌గా వస్తాయి. మనం దగ్గరుండి గరిటె తిప్పుతూ కష్టపడకుండా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో కనుక మనం రైస్ పెట్టేసుకుంటే చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్స్‌లో రైస్ చాలా బాగా ఉడుకుతుందండి. అండ్ పలుగ్గా కూడా ఉంటుంది. తర్వాత వామ్‌లో పెట్టుకుంటే కాస్త తినేటప్పటికి కొంచెం వేడిగా కూడా ఉంటుంది. అయితే చక్కటి కరిగించిన ఆవు నెయ్యి వేసుకొని మీరు కనుక తీసుకుంటే ఆ ఆకుకూరలనేవి హెజిటేషన్ ఉండవు. ఎందుకింత డిస్క్రిప్షన్ అంటే ఆకుకూరలు అనంగానే అందరం ఏం తింటాంలే అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుంది? సో, ఇలా రుచిగా తింటే అలా అనిపించదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.